గతంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక నెల ఇవ్వగానే పెన్షన్లో సంబరం కాదు, ఆగస్టు నెల ఎలా ఇస్తారో చూస్తాం, సెప్టెంబర్ ఎలా ఇస్తారో చూద్దాం కదా ఎలా ఇస్తారో అంటున్నారు. ఈ పెన్షన్ల పంపిణీ ఎలా జరుగుతుందంటారు ప్రజెంట్? ఇవాళ చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొద్దున్నే కోడి కూయక ముందే మరి పెన్షన్లు ఇవ్వడం మొదలెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏ చోట చూసినా కానొస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకున్న మాట. అలాగే సంబరాల రాంబాబు ఎవడైతే జోకర్ గాడు, గత శాసనసభ్యుడు, మాజీ అసెంబ్లీ జోకర్ అయితే చెప్పినటువంటి మాటలు ఇవాళ ఆయనకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈ నెల ఇచ్చారు, వచ్చే నెల ఎట్లా ఇస్తారో చూద్దామని చెప్పినటువంటి అంబటి ఆంబోతు ఇవాళ ఆయన కళ్ళు పెట్టి చూడలేనంత సంతోషంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు, వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్ల విషయంలో సంతోషపడుతున్నటువంటి విషయం స్పష్టంగా కానొస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు వాలంటీర్లు లేరు అని ఒక సాగుతో దాదాపు ఒక 30 మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ఏదైతే పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో చెప్పినటువంటి మాటలు ఇవాళ బూటకం అని చెప్పేసి ఖచ్చితంగా తేల్చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కానొస్తూ ఉంది. సచివాలయ సిబ్బంది అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ లోకల్గా ఉండేటువంటి నాయకుల ప్రోత్సాహంతో ఇవాళ మొదటి రోజే పెన్షన్లు మరి ఫస్ట్ నెల అందించడం జరిగింది 94%. అలాగే మళ్ళీ ఇవాళ ఫస్ట్ తారీఖు 2వ నెల ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పెన్షన్దారులకు 2వ నెల దాదాపు ఇప్పటికే 60% దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడా కూడా మరి పరిపాలన విధానంలో ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముఖ్యంగా పెన్షన్దారులకు ఏదైతే హామీ ఇచ్చారో మొదటి నెల నుంచే మరి 4000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఆనందోత్సవాల్లో పెన్షన్దారులు కానొస్తున్నారనేది నిజం. జగన్ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడుకి భయం, అందుకే గట్రాళ్ల ఫోటోల గురించి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. అలాగే పాస్ పుస్తకాల మీద ఆ ఫోటోలు కూడా తీసేపించారంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు చేసే యొక్క వ్యాఖ్యలు ఏదైతే బండ్రాళ్ల మీద శవం ముందు సమాధి ముందు పెట్టుకునే రాళ్లు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని దాదాపు 700 కోట్ల దాకా వృధాగా మరి అవగొట్టినటువంటి పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి రూపాయి రాష్ట్ర అభివృద్ధికి అవసరం అనే ఉద్దేశంతో ఆయన అదిగాక ఆయన పబ్లిసిటీని కోరుకునే మనిషి కాదు. కాబట్టి ఇవాళ అధికారం ఉన్నా ఆయన ఫోటో కానీ కూటమిలో ఏ నాయకుల ఫోటోలు కానీ లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వటం రాష్ట్రమే కాదు దేశం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి భావించాలని చెప్పేసి ఈ ఆంబోతు రాంబాబుని హితవు పలుకుతున్నాం. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తాను కానీ ఏదైతే మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. ఆయన స్ట్రైట్గా చెప్పారు, అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు, ఇప్పుడే మనం అతని ప్రభుత్వం మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ వైసీపీ నాయకులే మాట్లాడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకుండా ఎందుకని ప్రభుత్వం మీద ఎదురుదాడి మొదలు పెట్టారనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి చెప్పినట్టు ఏదైతే ధర్మవరం మాజీ శాసనసభ్యుడు నిజంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ముఖ్యంగా డైలమాలో ఆయన అధికార కాంక్ష తీరని విధంగా ఉంది కాబట్టి ఇవాళ కూడా ఆయన అధికార లేమిని అనుభవిస్తూ మానసిక శోభకు గురవుతూ మరోపక్క మరి ఒక మానసిక రోగిలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరికి కూడా కానొస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సైడ్ ట్రాక్ చేయడానికి ఒక పక్క విజయసాయిరెడ్డి విషయం కావచ్చు, మరో పక్క వాళ్ళ యొక్క ప్రభుత్వంలో అసమర్థ పనితీరు కావచ్చు, ఇవన్నీ మరి కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా ఉచ్చు బిగుస్తున్నటువంటి ఏదైతే తెలంగాణలో చెప్పిన విధంగా డైలీ వారీ విచారణ ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ సైడ్ ట్రాక్ పట్టించడానికి మరి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఉదంతాన్ని తెరపైకి తీసుకొచ్చి లేనిదాన్ని ఉన్నదాన్ని ఆ పనికిరాని సాక్షి ఛానల్లో ఆ అబద్ధపు సాక్షి పేపర్లో మరి ఈ విధమైనటువంటి ఫేక్ ప్రచారాలకి మరి అద్దంలో చూపించినట్టు చూపిస్తున్నారో మరి
ఇవన్నీ సైడ్ ట్రాక్ పట్టించడానికి అని చెప్పేసి మనం ఖచ్చితంగా భావించవచ్చు. తల్లికి వందనం అంటూ పిల్లలకు పంగనామం పెట్టారు అంటూ ఈ తల్లికి వందనం పథకం మీద వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అసలు నేను వస్తే కనుక ఈ పాటికి డబ్బులు వేసేసేవాడిని అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందంటారా? ఇవాళ ఆయన యొక్క పరిపాలన పూర్తిగా 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక చీకటి యుగాన్ని గడిపామనే భావనతో ఉన్నారు. కాబట్టే రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి 164 మ్యాండేట్ ఇచ్చి, మరోపక్క జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు కట్టబెట్టారు. అంటే ఇవాళ ఆయన యొక్క పరిపాలన తీరుపై ఎంత విసిగి వేసాగారో మనకు స్పష్టంగా కానొస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజులే అవుతూ ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించి ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల అంటే సుదీర్ఘ కాలంలో ఏమి చేయలేని వాళ్ళు ఇవాళ 50 రోజులకే ఏదో ఎత్తి చూపాలని చెప్పి ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో అవన్నీ ఇది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఏ హామీలు అయితే ఇచ్చారో ఖచ్చితంగా ఆ హామీలన్నీ అమలు చేస్తారు. కాకపోతే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఖచ్చితమైన దీక్షతో మరి ఇవాళ ఒక్కొక్కటి తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే పెన్షన్దారుల సూపర్ 6లో భాగంగా పెన్షన్దారులు మొదటి నెల నుంచి పెంచి ఎట్లాగైతే ఇచ్చారో మరి రేపు ఆగస్టు 15వ రోజున మరి అన్న క్యాంటీన్లు కావచ్చు, మరోపక్క మహిళలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు కావచ్చు, ఇలా దాదాపు ఒక ప్రణాళిక పదంతో మరి అన్ని పథకాలు కూడా అమలుపరిచే విధంగా ప్రణాళిక రూపొందన జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుద్ది. అయితే మా లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే తల్లికి వందనం గురించి వివరంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉన్నాం. కాకపోతే దాన్ని ఒక మంచి ప్రణాళికతో మరి ఆ యొక్క స్కీముని అమలుపరచడం జరుగుతుంది అని చెప్పేసి హామీ ఇవ్వటం కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఒక భరోసా కలిగింది. ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు అనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.